నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 11, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషముల వరకు. తరువాత హస్త నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 12 గంటల 36 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 24 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 34 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి మరలా మధ్యాహ్నము 1 గంట 31 నిమిషముల వరకు. రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషముల నుంచి 12 గంటల 17 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 54 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి శుక్రుడు మీకు 6వ స్థానంలో ఉన్నాడు. ఈ 6వ స్థానంలో రాహుతో సంయోగం చేసి ఉన్నాడు కాబట్టి నాణ్యమైన ఆలోచనలు మీరు చేయాలి. కృత్రిమమైన ఆలోచనలు, టెంపరీ ఆలోచనలు కాకుండా ఒక క్వాలిటీ కలిగినటువంటి థాట్స్ కనుక మీరు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఇస్తాడు. రాహుతో సంయోగం అవ్వడం వల్ల మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. మీరు ఎంతవరకు నిలబడగలుగుతారు, ఎలాంటి ఆలోచన చేస్తారు అనే దాన్ని టెస్ట్ చేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి ఆలోచనలు చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. సామాజిక ఫలితాలు ఎలా ఉంటాయంటే మీ యొక్క డెసిషన్స్ స్పష్టత, క్లారిటీ కావాలి. ఏదో చేసేసాను, ఏదో నిర్ణయం తీసేసుకున్నాను అని కంగారులో తీసుకునే నిర్ణయాలు కాకుండా దానివల్ల మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక క్లారిటీగా సక్సెస్ఫుల్గా మీకోసం మీరు నిర్ణయం తీసుకోండి. ఎదుటి వాళ్ళని పడగొట్టాలనో ఎదుటి వాళ్ళని చెడగొట్టాలనో కాకుండా మీ పని కోసం మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే దీనికోసము మీకు చెప్పదగిన పరిహారము విష్ణుమూర్తి పూజ తప్పనిసరిగా చేసుకోండి. దీనికోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనుక చదువుకుని 12 సార్లు మీరు నిర్ణయం తీసుకునేదానికి ముందు ఈ మంత్రాన్ని 12 సార్లు చదువుకుని ఒక చోట కూర్చుని అప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే కాస్త సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో నిర్ణయం తీసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కుజుడు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఏదైనా పోటీతత్వంలో, ఏదైనా కాంపిటేటివ్గా ఉన్నప్పుడు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. మీకు ఎదుటి వ్యక్తి ఎప్పుడూ కాంపిటీటరే. కాబట్టి దానిలో మీరు విజయం సాధించాలి అంటే కనుక, శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పనిసరిగా ఈరోజు పూజించాలి. కుజుడు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే, ఆ స్వామికి సంబంధించినటువంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మీ రాశికి కుజుడు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తున్నాడు. కుజుడిని శాంతింప చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే కాబట్టి ఆ స్వామి యొక్క మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. దాన్ని 12 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా. 12 సార్లు చదువుకొని మీరు ఏదైనా పోటీకి అంటే కాంపిటీటర్కి ఎదురుపడాలి అంటే కనుక ఈ మంత్రం చదువుకుని వెళ్ళినట్టయితే మీకు విజయం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు మీకు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ సంచారం వల్ల విద్యా, శాస్త్ర, పాఠక కార్యకలాపాలకు అంటే విద్యకు సంబంధించిన వాళ్ళకు, శాస్త్రానికి అంటే సైంటిస్టులకు, లేదంటే మిగతా శాస్త్రపరంగా ఎవరైతే చదవడం కానీ, ఆ రంగంలో జాబ్ చేయడం కానీ, ఆ రంగంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన ఫలితాలు, మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. సంప్రదింపులు ఏదైనా చేయాలనుకున్నా, ఏవైనా లావాదేవీలు చేయాలని అనుకున్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. గురుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము
గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకోండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇవ్వబోతున్నాను. మీ యొక్క కార్యకలాపాలు విజయవంతంగా ముందుకెళ్ళాలి అంటే కనుక ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా చదువుకుని మీరు ఏ కార్యక్రమానికైనా ముందుకెళ్ళినట్టయితే ధన సంబంధిత విషయాలకు ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.